ఇది తింటే క్యాన్సర్, అది తింటే క్యాన్సర్, అన్నింటా క్యాన్సరే. మరి మానవాళి క్యాన్సర్ మహమ్మారి నుండి బతికి బట్ట కట్టేది ఎట్లా? బట్ట అంటే గుర్తుకొచ్చిందా? అదే వస్త్రాలే, మీరు కొనే రంగురంగు దుస్తులే. ఇంతకీ మీరు ఎలాంటి దుస్తులు వాడుతున్నారు? సింథటిక్ రంగులతో చేసిన దుస్తులేనా? మరి సహజ రంగులతో తయారు చేసిన చేనేత వస్త్రాలు ఎందుకు వాడట్లే? ఓ ఫ్యాషన్ ప్రపంచపు మోజులో పడ్డరు కదా. మీరు బట్ట కట్టే గుడ్డతో క్యాన్సర్ పొంచి ఉంది. ఇది మీకు తెలుసా? వాస్తవం నిపుణులే దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు చేనేత వస్త్రాలను ఎందుకు వాడాలి? పర్యావరణానికి మానవాళికి మేలు చేసే గుణం చేనేత వస్త్రాల్లో ఎందుకుంది? సింథటిక్ రంగులతో చేసిన వస్త్రాలతో ఎన్ని రకాల రోగాలు పొంచి ఉన్నాయి? 200 ఏళ్ల క్రితమే సహజ రంగులు తయారీ. మరి మీరు ఇకనైనా ఏ వస్త్రాలు వాడతారు? రోగాలు తెచ్చే బట్టలా? మానవాళికి మేలు చేసే దుస్తులా? డబ్బులు పెట్టి మరీ రోగాలు తెచ్చే గుడ్డలను వాడుదామా? పాశ్చాత్య పోకడలు వద్దు, మన సంస్కృతి మనకు ముద్దు. మన కోసం మన టీవీ. మీ నేతన్న టీవీలో ఇక నుండి మెరుగైన సమాజం కోసం ఎపిసోడ్ మాదిరిగా షార్ట్ న్యూస్.